సీట్ వచ్చింది. అంటే విఆర్ కాలేజీ, సర్వోదయ కాలేజీ అనేటువంటి ఎంత ప్రెస్టీజియస్ గా ఉండేటువంటి కాలేజీలు నెల్లూరు జిల్లాలో, అటువంటి కాలేజీలు ఈరోజు మసకబారిపోయే వాటిని పట్టించుకునేటువంటి నాదుడే కరువయ్యాడు. అంటే ఏ రోజైతే విద్యారంగం ప్రైవేట్ పరం అయిపోయిందో దానికి సంబంధించినటువంటి పాపం ఈరోజు విద్య దాదాపుగా వ్యాపారంగా మారిపోయింది. అంబేద్కర్ గారు చెప్పాడు విద్య వైద్యం అనేటువంటిది ప్రాథమిక హక్కులు అని చెప్పి రాజ్యాంగంలో కూడా రాయడం జరిగింది. కాబట్టి ఈరోజు విద్య ఏమైంది? ఎవరైతే పాపం పేద వర్గాలు ఉన్నాయో, ఫీజులు కట్టుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దాదాపుగా ఈ విద్య అనేటువంటిది దూరం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు వైద్య విద్య కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, వైద్యం కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి ఈరోజు ఒక మాట చెప్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తప్ప, దాన్ని ఏ విధంగా కౌంటర్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు తప్ప, మరి మనం తీసుకున్నటువంటి నిర్ణయం మీద ప్రజల్లో ఒక వ్యతిరేకమైనటువంటి భావం కలుగుతుంది. కాబట్టి అన్ని వర్గాలు దీన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు దీన్ని పునఃసమీక్షిస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన చేయకుండా ఎవరు మాట్లాడినా ఈరోజు పాపం చాలా మంది ఫోన్లు చేశారు. గవర్నమెంట్ టీచర్స్ గా ఉండేటువంటి వాళ్ళు, గవర్నమెంట్ డాక్టర్స్ గా ఉండేటువంటి వాళ్ళు పాపం మా మస్తాన్ చెప్పాడు ఏటికి భయపడడం కేసులకు రెడీగా ఉన్నామని చెప్పాడు. పాపం వాళ్ళ ఆ పరిస్థితుల్లో లేరు. కేసులకు సిద్ధపడతానే కానీ ఉద్యోగ ధర్మం గడవాలి. కాకపోతే రేపటి నుంచే సార్ కక్ష సాధించడం మొదలు పెడతారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో మేము లేము అనేటువంటి వాళ్ళ మీద తెలియకుండా ఒత్తిడి తీసుకురావడం, అంటే వాళ్ళ భావ స్వేచ్ఛకు కూడా విఘాతం కలిగించేటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపడుతుందనేటువంటి ఒక భయోత్పాతాన్ని సృష్టి